మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్న మాట, ఇశ్రాయేలీలో నేనెవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవరి గురించి అంటే, ఒక అధికారి వచ్చాడు. ఈయన శతాధిపతి. ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా దాసులలో ఒక దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు, వాడిని బాగు చేయమని యేసు ప్రభు ఎదుట సాగిలపడి ఆయనను వేడుకుంటున్నాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, నేను ఇంటికి వచ్చి వారిని బాగు చేయవలనా అని అడిగాడు. అప్పుడు ఈ అధికారి అన్నాడు, యేసయ్యా, ప్రభువా, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాదు. ఇది ఎవరు? ఒక అధిపతి, 100 మందికి అధికారి, శతాధిపతి అయిన 100 మందికి అధికారి. ఈ 100 మందికి అధికారి చెబుతున్న మాట, యేసుప్రభు ఎదుటికి వచ్చాడు, సాగిలపడ్డాడు, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, దయచేసి వారిని బాగు చేయమని వేడుకున్నాడు. యేసుప్రభు అన్నాడు, నేను ఇంటికి వచ్చి వారిని బాగు చేయుదునా అని అంటే, ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాదు. నా దగ్గర పనివారు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు అని ఈ అధిపతి చెబుతున్నప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. అక్కడ రాయబడి ఉంది కదా, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని మీతో చెప్పుచున్నాను అని చెప్పి, నీవు కోరినట్లే జరుగునుగాక అని ఆ శతాధిపతితో చెప్పాడు. ఆ గడియలోనే ఆ దాసుడు బాగుపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, విశ్వాసం, అతనిలో ఉన్న విశ్వాసం చూశాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలులో ఎవరికి ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇతడు అన్యుడు. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, ఈయనేమో అన్యుడు. అన్యుడు వచ్చి అంత విశ్వాసాన్ని చూపించాడు. ఆ విశ్వాసానికి, అతడు చూపించిన విశ్వాసానికి యేసు ప్రభువే ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులో ఎవరికైనాను ఎంత విశ్వాసమో ఉన్నట్టు చూడలేదు అన్నాడు. అంటే ఆ అన్యుడు, ఆ అధిపతి యేసు ప్రభునందు ఎంత విశ్వాసం ఉంచాడు. నా దగ్గర పనివారు ఉన్నారు, 100 మంది పనివారు ఉన్నారు, పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, అయినను నీవు నా ఇంటికి వస్తాకి నేను పాత్రుడను కాదు. మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు. మాట మాత్రము సెలవి, నా దాసుడు బాగుపడతాడు. ఎంత విశ్వాసం! అటువంటి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వేది అడుగుతావో అది దయచేస్తాడు. నమ్మకంతో, విశ్వాసంతో. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఇంకేదైనా సమస్యతో బాధపడుతున్నావా? విశ్వాసంతో ప్రభువుని ప్రార్థించు, యేసయ్యను ప్రార్థించు, ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించు. దేవుడు అద్భుతం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాసం. అటు విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక.